సునీత జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉష. ఎప్పుడైతే మనం సైకాలజీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో భార్యాభర్తల గురించి సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటాం. ఆడపడుచుల గురించి కూడా చాలామంది కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వీటిపైన మీరు మాట్లాడండి, మేము చాలా సఫర్ అవుతూ ఉన్నాము, తెలియకుండానే నాకు నా భర్తకి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి, వీళ్ళ వల్లనే గ్యాప్ వస్తుంది అని. ఆడపడుచుల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయంటారు? ఆడపడుచులందరికీ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వగలగాలి, అట్లీస్ట్ వాళ్ళకి తెలుసుకోగలిగేలా ఏమైనా చెప్పగలమా మనం? అసలు ఎంత మంచి పొజిషన్ అది, దాన్ని అంత నెగిటివ్గా పోర్ట్రే అయితే అవుతుంది. అత్త అనేది ఎంత అత్తగారు వాళ్ళ ఇల్లు అనగానే ఒక రకమైన టెర్రరో లేకపోతే ఒక రకమైన నెగిటివ్ వర్డ్ ఎట్లా వస్తుందో, అత్త ఆడపడుచులు అనేది అసింక్రొనైజింగ్ వర్డ్స్ గానైతే తీసుకెళ్ళటం జరుగుతుంది. బట్ అందరూ అలా ఉంటారా అంటే అలా ఏమి ఉండరు. సో కానీ నన్ను అడిగితే ఇప్పుడున్న ట్రెండ్ కొంచెం తగ్గుండొచ్చు, బట్ ఉన్న దాంట్లో ఎక్కువ జెలసీ ఫ్యాక్టర్తో వచ్చే గొడవలు అవుతాయి ఇప్పుడున్న ట్రెండ్కి. సేమ్ సేమ్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల. కానీ అరౌండ్ అంటే లైక్ ఒక 20 years 30 years నుంచి ముందుకు తీసుకుంటే అప్పట్లో ఎక్కువ ఉండేవి ఎక్కువగా. సో అవి ఎందుకు వచ్చాయి అంటే చూడు, అసలు ఆ వర్డ్స్ ఆడపడుచు ఆడబిడ్డ అంటుంటాం మనం. అప్పటిదాకా కూతురు అన్నామని మీరు చాలా క్లియర్గా వినండి. కూతురు, ఈ ఇంటి కూతురు అనే అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోయాక అమ్మాయిని ఏమంటారు? ఆడపడుచు అంటే అర్థం ఏంటి? కెన్ యూ డివైడ్ అండ్ టెల్? ఆడపడుచు. అమ్మా నువ్వు ఆడపడుచువి అంటే అక్కడ నీ ఇల్లు. ఇక్కడికి లక్ష్మీదేవిలాగా ఒక అద్భుతమైన ఒక ఇంటో నా ఇంటో ఆడపడుచు ఇక్కడ తిరిగి వెళ్ళిన లక్ష్మీదేవి మళ్ళీ వస్తే నేను నిన్ను అలా ఆదరించుకోవాలి. కానీ నువ్వు వస్తే కుటుంబ కలహాలను పెంచి, ఇంట్లో కలతలను పెంచి, భర్తను భార్యకి, భార్యను భర్తకి, అత్తకి కోడల్ని అత్తకి కాకుండా చేసే ఆమెని ఏమని పిలవాలి? ఆ వర్డ్ ఆడపడుచు అని మెన్షనింగ్లోనే ఉంది. యువర్ రాబ్, నీ పెత్తనం ఇక్కడ కాదు. పెత్తనం చెయ్యి ఎప్పుడు? ఇంట్లో ఫంక్షన్ అయింది, మొత్తం తిరిగి చక్కబెట్టి ఇది ఇక్కడ పెట్టండి, ఇది ఇక్కడ, అది ఆడపడుచు హక్కు బాధ్యత. నీ పుట్టింటిని అట్లా చెయ్యాలి. దేనికి? కలిసి ఉంచడానికి. టేక్ దట్ పవర్. సలాం కొడుతుంది వదిన, ఎవరో మరదలు ఎవరైనా. కానీ నీతో తోడబుట్టిన తమ్ముడినో అన్ననో ఆ వచ్చిన ఆవిడని నువ్వు మా ఇంటి అమ్మాయివి కాదు అంటే మరి ఎందుకు తెచ్చుకున్నావు? దరిద్రం ఏంటంటే ఈ సపోర్టు, ఈ గ్యాంగ్కి, ఈ సపోర్ట్కి మెయిన్ మన అత్తగారు కారణం ఉంటారు. 60-70%. ఈ అత్తగారు ఎందుకు కారణం ఉంటారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక చిన్న సివిక్ సెన్స్ కూడా లేని ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, సాస్ బి కవి బహూతి. అత్త ఒకప్పుడు కోడల కాదా? అంతే కదా, కోడలే ఖచ్చితంగా. అది ఎందుకు మర్చిపోతారు? అప్పుడు నిన్ను ఒకవేళ బాధపట్టి ఉంటే నీ శాడిజం ఏంటి మళ్ళా నువ్వు బాధ పెట్టాలని? నువ్వు అక్కడ కదా ఎన్నో కోల్పోయినావు. నీ వచ్చిన బిడ్డను, నీ వచ్చిన కోడల్ని నువ్వు అలా చూసుకోకూడదు కదా. ఇప్పుడు మనం ఒక తప్పు చూసి వచ్చినప్పుడు మళ్ళీ అది చేస్తామా? చేస్తున్నావంటే నువ్వు దుర్మార్గమే కదా. దుర్మార్గులంటే కత్తి పట్టుకొని మనుషుల్ని చంపేవాళ్లే కాదు, మనస్సులను చంపేవాళ్ళు కూడా దుర్మార్గులను, హంతకుల కిందనే నేను కన్సిడర్ చేస్తాను. మరి నీకు తెలిసి తెలవక చేస్తున్నావో, పైశాచికంతో చేస్తున్నావో, మూర్ఖత్వంతో చేస్తున్నావో, అరాచక చేస్తున్నావో, అసూయతో చేస్తున్నావో, తెలిసి తెలివని మిడకని సొసైటీలో ఉందని చేస్తున్నావో, దేనికి చేసినా ఆ బాధితురాలు ఎవరైతే ఉంటుందో ఆమెని సూదులు పెట్టి కూర్చున్నట్టు, కత్తులతో పొడిసినట్టు నువ్వు క్షణం చేస్తే, కొంతమంది ఆడపిల్లలకి ఏమైపోతుందంటే ఇంకా ఆడపడుచు వస్తుందంటే భయం స్టార్ట్ అవుతుంటుంది. అయ్యయ్యో, ఈ కామెంట్లో నేను ఒకటి చూశాను కూడా. ఏమని చెప్పిందంటే భలే చెప్పింది. మా అత్తగారు వాళ్ళకి కూతురు వచ్చి మా ఇంట్లోనే 2-3 నెలలు ఉండాలి, బట్ నేను మాత్రం ఒక్కరోజు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంట. జ్వరం వచ్చేస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే నేను విన్నాను, కూతుర్లు పండగలకి ఇక్కడే ఉండాలి, కోడళ్ళు కూడా ఉండాలంట. మరి దేనికి మేడం? మరి ప్రేమ అత్తకి ఇష్టమేమో మేడం, మీరంటే అట్లెట్లా మాట్లాడతారు మేడం అని అన్నారు అనుకోరనా?
అసలు విషయం అది కాదు. పని ఎవడు చేయాలి? కూతురు పడుకొని లేటుగా లేవాలి కదా. న్యాయపరమైన కోరికలు కోరండి. నీ కూతుర్ని ఎలా అయితే లేటుగా 10ంటికి లేచినా నువ్వు పాపం కష్టపడి వచ్చిందంటే మరి ఈ బిడ్డ కూడా కష్టపడపడేదిగా. బీ న్యూట్రల్. నీ కూతుర్ని ఎలా ఎత్తుకుంటున్నావో నీకు ఇంకా తెలియని ఒక దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే ఈ కూతురు వెళ్ళి ఇంకొకళ్ళని చూసుకోవాలి. నిన్ను ఇక్కడ ఈమెను చూడాలి అంటే ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉంటున్నావా, ఈ అమ్మాయితో ఉంటున్నావా, నీ కూతురుతో ఉంటున్నావా, కోడలు కదా నిన్ను ఫ్యూచర్లో. ఇప్పుడు నువ్వు వయసులో ఉండి కాస్త 30-40 ఏళ్లలో 50 ఏళ్లలో ఉన్నాను కదా అని మిడిసిపడి నువ్వు కోడల్ని నరకయాతన పెట్టి ఇబ్బందులు పెట్టి సినిమా చూపిస్తే రేపొద్దున నీకు సినిమా చూపిస్తావా మా అని కోడలంటే ఎందుకు కోపం వస్తుంది? అగ్రీ విత్ యూ. నేను చాలా జోవియల్గా చెప్తున్నట్టు అనిపిస్తున్నా మీకు. నేను చాలా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఐఎమ్ మేకింగ్ ఇట్ లైటర్ నోట్, బట్ ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ స్టోరీ ఫర్ అ డాటర్ ఇన్ లా. కోడలికి అత్త ఆడపడుచు మేజర్ రోల్ ప్లే చేస్తుంది హ్యాపీనెస్లా. ఒక ఇద్దరు భార్యాభర్తల జీవితం డిపెండ్ అయి ఉంటుంది అలా మీద. అసలు డౌటే లేదు. ఎందుకు నీ కొడుకు కూడా ప్రశాంతంగా ఉండడు. నీ కొడుకుని, నీ కన్న కొడుకుని అలా ఒక నల్లేరు మీద నడకలాగా నువ్వు ఇటు వస్తావా అటు పోతావా, ఇటు వస్తా మేమిష్టమా, అదేం క్వశ్చన్? నీ భర్తను సేమ్ నీ ఆడపడుచులలో అడిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో నువ్వు అది చెయ్యకూడదు కదా. నాన్ సెన్స్. తెలిసి తెలవక చేస్తున్నారా లేదా తెలియదు కానీ కూతుర్ని వెనకేసుకొచ్చి చెడగొట్టే హస్తం మాత్రం అత్తలది మామలదే ఉంటుందని అన్నాను. జనరల్గా మామలది అంత రోల్ ఉండదు. ఒక 20% ఉంటారు మామలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఉన్నవాళ్ళు మాత్రం మళ్ళీ అది క్రూయల్గా ఉంటారు. మళ్ళీ ఆ రోలు మళ్ళీ ఇంకా వేరే సెకండ్ రోల్ ఉంటుంది. సో కాబట్టి మోస్ట్లీ అత్త వాళ్ళదే ఉంటుంది. వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఆడపడిచి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో నేను ఒకప్పుడు అట్లానే వచ్చాను కాబట్టి ఇది నా ఇంటి తులసి మొక్క, దీన్ని పెంచుకొని నీరు పోసుకొని దీన్ని కాపాడుకుంటే నా ఇల్లు సౌభాగ్యంతో వరదిల్లుతుంది అనే ఉద్దేశం లేకుండా బయటి దానిలాగా 40-50 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళని కూడా మీరు బయట వాళ్ళే అన్నట్టు చూస్తే మరి అది నిన్ను నానెందుకు అనుకుంటుందమ్మా? ఎన్నేళ్ళు ఓపిక పడతారు? ఎందుకు పట్టాలి? నువ్వు నీ అత్తగారింట్లో రాబ్ చేయాలి. భలే ఉంటుందిరా అసలు విచిత్రాలు ఏంటంటే నా దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి. మేడం అక్కడ మొత్తము ఆమె చెప్పినట్టే వినాలా, ఇక్కడికి వచ్చి కూడా నేను చెప్పా అంటే ఈమె ఏం గొలుసులు వేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఏం బట్టలు కట్టుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారట. ఏంటి మీ ఆవిడకి తెచ్చినావా, నాకేమో ఇది తెచ్చినావా, ఈ కంపారిజన్ ఒకటి. అది సంస్కృతి కదా. ఇప్పుడు నీ భర్త అట్లా తెస్తే కుదురుతుందా? నువ్వు ఏ క్వశ్చన్ నువ్వు ఈ పుట్టింట్లో వేసినా నువ్వు దానికి అక్కడ ఓకేనా, నువ్వు అలా చేస్తున్నావా ఆలోచించుకో. మా అమ్మని సరిగ్గా చూస్తలేవంటే నువ్వు చూస్తున్నావా మీ అత్తగారిని? పొద్దున్న లేస్తే కాళ్ళకు చక్రాలు కొట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు అన్నం పెట్టకుండా. అట్లాంటి అత్తగారులు కూడా నోరు మూసుకుని ఉండే వాళ్ళు ఉన్నారు. అదేంటో మరి అలాగ కలిసి వచ్చే వాళ్ళకి పూర్తిగా కలిసి వస్తుంది, కలిసి రాని వాళ్ళకి పూర్తిగా కలిసి రాదు. అది ఏం దౌర్భాగ్యమో కాకపోతే. అందుకే అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఏదో మునగొట్టిద్దో ఏమో తెలియదు కానీ వీళ్ళని ఇట్లాగే సతాయిస్తుంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చే వరకు మళ్ళీ వెళ్ళు. ఇంకా కొంతమంది ఫ్యామిలీలో వచ్చేసారు అత్త కూతుర్లు వీళ్ళు వెళ్ళి బట్టలు తెచ్చుకుంటారు, కోడలు మాత్రం పని మనిషిలాగా అక్కడ తేరు. అది అసలు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? నీకు ఎంతసేపు నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎలా చూసుకోవాలి, ఎంత ప్రశాంతంగా చూసుకుంటే నీ సంసారం అంత సస్యశ్యామలంగా ఆదర్శంగా ఆనందంగా ఒక్కొక్క ఇల్లు అట్లా ఆలోచిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? కొడుకు కూడా ఒక వార్నింగ్, రే అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళు అలా చెప్పే అత్తగారు ఎంతమంది ఉన్నారు? 4 సార్లు 3 సార్లు వెళ్ళిందంటే ఏంది ఊరికే తిరుగుతూనే ఉంటారు. అమ్మ నీ కొడుకు వీళ్ళు మధ్యలో పోపు. సో ఇలాంటి మూర్ఖత్వము అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఈ జలసీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందేమో. 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ జలసీతో చేసేది ఒకటి. ఇంకొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవాళ్ళు కూడా ఆడపడుచులు ఉంటారు. కొంతమంది ఎర్లీగా పుడతారు, వీళ్ళు పిలిచిన వాళ్ళు మళ్ళీ అదొక రకమైన పెత్తనం. ఎలా వాళ్ళ పిల్లల్ని మొత్తం వీళ్ళే సాకాలి, ఈ మేనమామే సాకాలి, మేనమామలు దింపి రావాలి తీసుకురావాలి అన్నీ చెయ్యాలి. వీళ్ళ పిల్లల్ని మాత్రం ఏం చెయ్యరు. ఏంటది అంటే నీ పిల్లలు చాలా గొప్ప, వీళ్ళ పిల్లలు నీకు గొప్ప కాదా? నువ్వు ఎన్నిసార్లు వాళ్ళకి చేసి ఉంటావు?
నీ పిల్లలు రావంగానే అటెన్షన్ ఇవ్వాలి, నీ పిల్లలు రావంగానే చెయ్యాలి. మరి ఈ పిల్లల్ని బయట పిల్లలు బాగా చూసుకుంటారు, మళ్ళీ అన్న కావాలి, వదినొద్దు, వదిన పిల్లలు వద్దు. ఎంత మూర్ఖత్వం అమ్మా, అమానుషం కదా. వీళ్ళని డెకాయిడ్స్, టెర్రరిస్టులు అనకపోతే వీళ్ళని ఏమని? ప్రతి ఫ్యామిలీకి ఇలాంటి డెకాయిట్లు, టెర్రరిస్టులు ఉంటారా తల్లి, దుర్మార్గులు. అయితే మనము కాస్త చాలా మంచిగా చెప్పుకుంటున్నాం, కరుకుగా చెప్పే వాళ్ళతో చెప్పించాలి అంటే కనుక ఈ స్టోరీని బూతులు వస్తాయి. బూతులతో పాటు మీకు అర్థం కావట్లేదు, సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదరా, అది ఎన్నో చూస్తున్నాం. అంటే చేసుకోనోళ్ళంతా ఆడబిడ్డలు మంచోళ్ళని కాదు, నెగ్గుకొస్తున్నారు, ఈడ్చుకొస్తున్నారు, తట్టుకుంటున్నారు, కన్నీళ్ళ పర్యంతమై మెత్తలు దిండులు దడిచేదాకా ఏడుస్తున్నారు, నరాలు బిగబట్టుకొని పీక్కొని ఏడుస్తున్నారు. ఏంటి, ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? ఇంకొక ఆడపిల్లను నరక యాతన పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇంటోడు పోయి మందిలో కలిస్తే నీకు ఇక్కడ రక్షణ ఏది? ఇంకా దరిద్రం ఏంటంటే ఇంటోళ్ళే బయటలో చేరి వీళ్ళను హాంట్ చేస్తుంటారు, హెరాస్ చేస్తుంటారు. అది అది చాలా రాంగ్ అనేది ఎందుకు తెలియట్లేదు. మళ్ళీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అయితే నాకు ఒక రీసెంట్గా నాకు తెలిసిన దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఇన్ఫాక్ట్ అది ఒక కేస్ స్టడీ కూడా. నాకు షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, రెప్యూటెడ్ పొజిషన్లో ఉంది. అంటే ఇప్పుడు నేను ఇట్లా డాక్టర్, ఇంజనీరు, మంచి సీఈఓ ఆ రేంజ్లో ఉన్న అమ్మాయిని కూడా ఆడపడుచు అల్లాడిస్తుంది. అండ్ షీఈస్ బికమింగ్ ద విక్టిమ్ అన్నోయింగ్లీ. నాకు ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటావు అని అంటే, అది తెలీదక్క, మీకు తెలీదు. అక్కడ అందరి ముందు అదొక రకంగా బిహేవ్ చేస్తుంటారు, అందరి ముందు పిల్లల్ని హెరాస్ చేస్తుంటారు, అందరి ముందు అట్లా పిల్లలతోటి బాగా బిహేవ్ చెయ్యదు, పట్టించుకోనట్టు. అది నాకు పెయిన్ అవుతుంది. అంటే ఆడది ఏం చదివినా, ఏ పొజిషన్లో ఉన్నా అటువంటి వాటికి బానిసేరా, కరెక్ట్ చెప్పావు. అది ఆ నరకము ఇవ్వడానికి ఇంకొక ఆడదే శత్రువు అనే వర్డ్ ఇక్కడి నుంచే వచ్చింది. ఆడదానికి ఆడదే శత్రువు అంటే, నీ ఇంటికి నువ్వు ఒక కోడల్ని, నీ కొడుకుకి కాపురం నిలబెట్టాలి, నీ వంశాన్ని నిలబెట్టాలి అని నువ్వు తెచ్చుకున్నావు. నువ్వే ఎతికి తెచ్చుకున్న దానివి. లేదు నీ కొడుకుకి ఇష్టమైనది వచ్చినా నీ కొడుకే ఇష్టపడి తెచ్చుకున్నాడు. రెండిటిని అంగీకరించిన దానివి నువ్వు నిలబడి పెద్ద మనిషిలాగా నువ్వు చూసుకోవాలా వద్దా? కష్టం వచ్చినా నిష్టం వచ్చినా నేను మనమిద్దరం ఒక పార్టీ అని ఏంటి నువ్వు నీ ఆడపిల్లకి చెప్పుకోవా? ఈ ఇల్లు రక్షించేది, రేపు పొద్దున మమ్మల్ని సంరక్షించేది ఈ కోడలే, దాంతో మంచిగుండు. నువ్వు వదినతో మంచిగుంటే రేపు నీ అన్న బాగా చూస్తాడు. వదినతో నువ్వు ఇలా కయ్యాలు పెట్టుకుంటే మేము సగం దూరమే నీతో ప్రయాణం చేస్తాము. తర్వాత కడదాకా నేను పోయిన తర్వాత కూడా నీకు పుట్టిల్లు దిక్కుండాలి అంటే ఎవరు చెయ్యాలి? బంధాలకో భయపడో లేకపోతే చేస్తుండొచ్చు ఫార్మాలిటీస్. ప్రేమ మిస్సింగ్. కానీ ప్రేమ లేకుండా నువ్వు అరాచకంగా తీసుకునే ప్రతి ఒక్కటి వాల్యూ అనేక. ఆ ఒక్క కామన్ సెన్స్ మిస్ అవ్వకండి. అండ్ జెలసీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇటు వదినైనా ఆడపడుచు చక్కగా ఎదుగుతుంటే అసలు నా ఆడపడుచు ఇంత బాగుంది అని మురవాలి. లేదు అంటే ఇలా తయారవ్వు, అలా తయారవ్వు అని చెప్పాలి. లేదు ఆడపడుచైనా మరదలో వదినో ఎవరైనా ఉంటే, అన్న భార్యలో తమ్ముడు భార్యలో ఉంటే వాళ్ళు ఎదుగుతుంటే చూడాలి, తగ్గుతుంటే లేవట్టాలి. ఎవడు చెప్పాడు ఆడపడుచు చూసుకోవద్దని? ఎవడు చెప్పాడు? ఎప్పుడు ఆడపడిచే తీసుకెళ్ళాలని ఎవడు చెప్పాడు? నించోవాలి. నేనున్నా, రా పర్లేదు నాతో ఉండు, నేను తీసుకెళ్తా. ఆవిడకున్న వాక్యూమ్ని భర్త బాగా చూడకపోయినా, భర్త బాగా సంపాదించకపోయినా, భర్త ఇబ్బంది పెట్టినా నువ్వు భుజం తప్పితే. అందుకే అర్ధమగుడు అన్నాడు. అర్ధమగుడు అంటే మీనింగ్ ఆయన సగం సతాయిస్తాడు, నేను మొత్తం సతాయిస్తా, మొత్తం కలిపి కింద నుంచి సతాయిస్తామని కాదు. ఇది అర్ధమగుడు అంటే ఏదో వాళ్ళపైన అధికారం ఉన్నట్టు, హక్కు ఉన్నట్టు పైశాచిక ఆనందాలను చూపిస్తూ ఉంటుంటారు, కానీ కరెక్ట్ వర్డ్ యూస్ చేశారు. అర్ధమగుడు అంటే అదే కదరా. అర్ధమగుడు అంటే ఏంటి? కొన్ని భర్తకు చెప్పుకోలేనేమో, ఇంకేదైనా ఉంటే సమఉజ్జి వయస్సు ఉన్న వాళ్ళతో, అత్తకి చెప్పుకోలేనివి, మామకి చెప్పుకోలేనివి, చూడు ఇట్లా అవుతుంది నాకు అనే చెప్పుకొని ఆ ఫ్రెండ్షిప్, ఆ సఖ్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఆడపడుచు ఉంటే సరదాగా ఉంటుంది. ఎందుకంటే అంత మగోళ్ళే ఉంటే ఈ అమ్మాయికి అలాగే బోరు కొడుతుంది, బావలంటే పక్కకు జరగాలి, మరుదులంటే ఇలా ఉంటుంది. కాబట్టి ఆడపడుచు ఉంటే సందడిగా ఉంటే, ఇలా బాగుంటే ఆటోమేటిక్గా అమ్మాయిని అమ్మగారింటికి బొమ్మన్నా ఎందుకు పోయిద్ది? పోదుగా. మా అత్తగారింట్లోనే బాగుంది, నేను ఇక్కడే ఉంటా అంటుంది. అవునా లేదా? నువ్వు ఆ అట్మాస్ఫియర్ కలిపియాలి. కానీ నీ రాబుతోటి ఇక్కడే ఉండు, పని చేయడానికి పండక్కి నువ్వు పోతాను, మరి నీ కూతురు అక్కడ వదిలేసి వచ్చిందిగా.
ఆ లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నాము? నీ కూతురేమో మహారాణిలాగా ఉండాలి, ఇక్కడ ఈమె పని మనిషిలాగా ఉండాలి. నీ కూతురు చెప్పిన మాట ఆయన భర్త చెప్పు చేతుల్లో వింటున్నాడా? వినకపోతే ఇలా కంట్రోల్లో పెట్టి కోచింగ్ ఇస్తావు. నీ కొడుకు మాత్రం నీ కోడలి మాట వింటే వీడు మొత్తం మారిపోయిండు, వీడు మొత్తం పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, వీడు మొత్తం పెళ్ళాం చుట్టే తిరుగుతున్నాడు. ఏంటబ్బా ఇది అనిపించట్లే? చాలా దుస్సంస్కారం అని అనిపించట్లేదా? ఇది ఎంత కుసంస్కారంకి దిగజారిపోయారంటే, ఒకప్పుడు గురించి కూడా నేను అప్పటిదైనా మాట్లాడినా, ఇప్పుడుదైనా మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా మనిషి మానవత్వం చావటం వల్ల వచ్చిన ఇది స్వార్థము, జలసీతో కూడిన ఆ బిహేవియర్ తప్పించి ఇక ఆడవాళ్లలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటి అని అంటే, వాళ్ళు అండర్గో అయిన పెయిన్ను కూడా ఇంకో వాళ్ళకు కూడా ఇవ్వాలి అనుకోవడం అనేది చాలా దరిద్రమైన నీచమైన ఆలోచన. నువ్వు అండర్గో అవుతున్నది, నువ్వు అండర్గో అవ్వకున్నా నీకు తెలిసిన దాన్ని నీ పక్కన ఉన్న ఒక ఆడదానికి, తోటి ఆడదానిగా నువ్వు సహాయం చేయలేకుండా ఇంకా నువ్వు తొక్కాలి, చంపాలి, చావాలి అని చూసి 4 బట్టలు కట్టుకుంటే ఓర్వకుండా, 4 తన పని తను చేసుకుంటున్నా ఓర్వకుండా, హ్యూమిలియేషన్ 4 కలిపి ఒక మనిషిని చేస్తున్నప్పుడు ఆ మనిషి తట్టుకొని తన భర్తతో కానీ, తన అత్తమామలతో కానీ ఆ ఫ్యామిలీలో నిలబడడానికి ఒక్క రీజన్ వదిలిపెడుతున్నారా? వదిలిపెట్టుకోవడానికి చాలామంది ఈ విధంగా కూడా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నీ కొడుకు కాపురంలో, నీ అన్న తమ్ముళ్ళ కాపురంలో నువ్వు ఇంటెన్షనల్గానా అన్ఇంటెన్షనల్గానా ఒక కారణం అవుతున్నావా లేదా? నీకు ఆ పాపం ఊరికే వదిలిపెడుతుందా? అయ్యో, ఛాన్సే లేదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, నా జీవితంలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈస్ కర్మ విల్ హిట్ యూ బ్యాక్. కర్మ విల్ హిట్ యూ బ్యాక్. నా లైఫ్లో చాలా దూరం ఉంటారు నా ఒక కజిన్స్, మా వారి అన్నలు, అన్న తమ్ములు, పెద్దనాన్న పిల్లలు ఎంత మంచి చేశారో ఉషా. అంటే లైక్ నా మనసులో వాళ్ళు కాస్త దూరంగానే ఉంటారు, పెద్దవాళ్ళు కాస్త దూరంగా ఉంటారు, అంత ఎక్కువ ఇట్లా పూసుకొని తిరగరు. బట్ ఎక్కడున్నా మాకు మంచి చేశారనే మాకు తృప్తి. మేము వాళ్ళకి అదే విధంగా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ పేరు తీసుకుంటామే, చాలు కదా. కానీ నా ఇంట్లో అని అనుకున్న మనవాళ్లే మనల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఎవరికి పోయి చెప్పుకుంటావు? అంటే నీ సంసారాన్ని నువ్వు బయట అయ్యమనే చెప్తున్నావు కదా. అంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పొద్దు, చెప్తే ఇజ్జత్ పోతుంది. మరి ఇజ్జత్ పరువు పోతుంది అనుకున్న వాళ్ళు నువ్వెట్లా సతాయిస్తావు? సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ అనుభవించే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భర్తను వదిలిపెట్టడానికైనా కూడా వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది మానసిక వ్యధను తట్టుకునే కెపాసిటీ ఎవరికి లేదు. చెప్పారు కదా సూసైడ్స్ అని, అక్కడ దాకా అయ్యో డౌటే లేదు. అయితే ఇంకొకటి, చాలా మంది డివోర్స్ తీసుకునేటప్పుడు నాకు అవసరం లేదు, నేను బతకగలుగుతా, ఎందుకు అనంగానే ఇక ఈ అమ్మలక్కలు ఇంట్లో ఉంటారు కదా, ఏమంటారు, భర్తగించిండ్రు, పైసలు వస్తున్నాయి కదా, 4 పైసలు 4 లక్షలు చూస్తుండ్రు కదా, బలుపెక్కి పొగరెక్కి విడాకులు అడుగుతున్నారు అన్నారు. అసలు అది అవేం కాదు. ఆవిడ వచ్చింది ఎందుకు? నాకు డబ్బు ఉంది, సంస్కారం ఉంది, తెలివి ఉంది, నాకు కావాల్సింది ఎమోషనల్ తోడు, ఒక అందమైన కుటుంబము అని వచ్చింది. నువ్వు అవేవీ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నీకు పని చేయాలి, నీకు ఇవన్నీ చేయాలి, నీ టార్చర్ పనిపించాలి, నా సంపాదన అనుకుని నువ్వెందుకు? ఎక్కడ రాంగ్ అనిపిస్తుంది? ఖచ్చితంగా ఎవరైనా పెద్దవాళ్ళకి ఇది వింటే ఇదేం నేర్పించు అమ్మా, నువ్వు అనుభవిస్తే తెలుస్తుందమ్మా ఆ పెయిన్ ఏంటో. ఎవరికి కానీ ఇంత చిన్నదానికేనా అంటారు, ఇంత చిన్నది మరి నీకొస్తే తెలుస్తుంది. చాలామంది తలనొప్పితో భరించలేక గుడ్డ కట్టుకున్నట్లుంటే పోతుందిలే, అది నీకొస్తే ఎవరి కడుపు నొప్పికి మాత్రం వాళ్ళే వేసుకోవాలి. దురద ఒకడికి పెడితే నువ్వు ఒక దగ్గర గోక్కుంటే దురద తగ్గదు. ఎవడి పెయిన్ వాడిది. ఏది చెప్పినా దీనికేనా అనడం బంద్ చేయండి. దీనికే అసలు ఆ మనిషి చెప్తుంది నీకు అంటేనే అర్థం నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని చెప్తున్నారు. నువ్వు దీనికేనా అని ఇంకా కుంగదీయడానికి చెప్పట్లా. దీనికేనా నువ్వు ఆ పొజిషన్లో ఉండి చూడు, మరి నీకు అంత భరించే శక్తి ఉందో చూద్దాం. నీకు అలాంటి ప్రాబ్లం ఉందా? ఇద్దరు కలుపుకొని తోడు తీసుకొని ఇద్దరు ఫైట్ చేయండి. అలాంటి సంస్కారం ఉన్న మహిళలు ముందుకు వచ్చి కాస్త అయినా జ్ఞానోదయం అయ్యి, ఒక స్త్రీ అంటేనే ఒక గివింగ్, ఒక స్త్రీ అంటేనే ప్రేమ, ఒక స్త్రీ అంటేనే మమత, ఒక స్త్రీ అంటేనే కేరింగ్, ఒక స్త్రీ అంటేనే షేరింగ్ అనే ఒక ఎగ్జాంపుల్ ఎలా అయితే నానుడి ఉందో, అమ్మ ఆడది అంటేనే ఆ విలువలన్నీ, ఒక పడంగానే వచ్చే
ఆ ఫీల్, ఆ మమత అనేది మీ పిల్లలకు, మీ అమ్మ నాన్నకు, మీకే కాకుండా మీ తోటి మహిళ ఎవరైతే వదిన అనుకోండి, అదే పక్కన ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళ మీద కూడా జనరేట్ చేయండి. యు ఆర్ మెంట్ ఫర్ దట్. సెన్సిటివిటీ, ప్రేమ, ఫీలింగ్స్. అప్పుడు ఈ ఏవైతే జరుగుతున్నాయో బ్యాడ్గా మొత్తం భ్రష్టు పట్టిపోయింది అని ఆడోళ్ళు గుండెలు దించుకొని మాట్లాడుతున్నారు. ఈ గుడ్డలేంది, ఈ ప్రవర్తన ఏంది, రోడ్డు మీదకి వచ్చిండ్రు అని ఇక కొంచెం మిగతా ఏజోళ్ళు కొంచెం ఏం రాలే. మీరు పెంచిన మీ ప్రవర్తన, మీరు ఏదైతే అక్కడ పెట్టారో వదిలేశారో ప్లేట్, అక్కడి నుంచి మొదలైంది. మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది, మీ పెంపకం ఎట్లా ఉంది, మీ పిల్లల్ని, మీ కోడళ్ళను మీరు ఎలా చూసుకున్నారు, ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్కి తెలిసి తెలవకుండా రెఫరీలు మీరే. కాబట్టికే ఆ గేమ్ని ఆల్అవుట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమకాలం జరిగింది గతం మార్పు అనేది మానవ సహజం. మార్పు మనిషికి రావాల్సిందే. నీ పుట్టింటికి నువ్వు వస్తున్నావు అంటే 1000 కళ్ళతో నీ వదిన, నీ అన్న, నీ వదిన పిల్లలో, నీ మరదల పిల్లలో ఎదురు చూడాలి. అంతేగాని అమ్మ వస్తుంది అని అంటే ఒక భయము, భ్రాంతి, ఇప్పుడు ఏం పెట్టిపోతుందో అని, లేకపోతే ఈ చేపించుకునుడు, ఈ బెదిరించుకునుడు, ఇవన్నీ చేస్తుంది అని ఇష్టం లేకున్నా, కష్టమైనా కూడా చేసే వాళ్ళను చేపించుకున్నా కూడా అది వర్త్ అయితే కాదు. సో వాళ్ళు ఏం చేయాలన్నా నువ్వు వర్త్ పెంచుకో, ప్రేమతో సంపాదించుకో, హక్కుతోటి లాక్కోవాలని బంధాలని ఎప్పుడు ఎవరు చూసినా చరిత్రలో అది ఎప్పుడు నిలబడిందే లేదు. ఈజీగా ఈ మధ్య మాటలు అయితే బంద్ చేస్తున్నారు. ఒకప్పుడైతే మాటలు బంద్ చేయలేదు, సచ్చుకుంటే మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అంత సీన్ లేదు, దొబ్బయ్య అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇనఫ్ ఎంతమందిని భరిస్తుంది? ఈయనను భరించి, ఆయనను పంపించి, ఆఫీస్లో భరించి, బయట ట్రాఫిక్ని భరించి, నా కష్టాలు మరి. అందుకని భరించడం ఆవేశారు. నువ్వే తెలియకుండా అన్న తమ్ముల రిలేషన్ని, అక్క చెల్లెల రిలేషన్ అంతా చెడిపోవడం జరుగుతుంది. కాబట్టికే నీ తల్లిదండ్రిని బాగా చూసుకోవాలన్నా నువ్వు వదినతో బాగుండాల్సిందే. ఉంటేనే నీ తల్లిదండ్రికి ప్రేమగా బాగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టికి ఆ ఒక రిలేషన్ని సంస్కరించాలి అన్నా కూడా నువ్వు నీ బిహేవియర్ అయితే మంచిది. ఇందులో నెగటివ్గా ఎవరికీ చెప్పట్లేదు. ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉండి ఈగోకు పోయి, జెలసీకి పోయి చిన్న తప్పులు చేస్తుంటే కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టికే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. నేనైతే అలా ఉండిపోయాను వింటూ. అయ్యో యాక్చువల్లీ నేను మొన్న మీ ఆడపడుచుని చూశాను ఉషా. ఓ మై గాడ్, సచ్ ఏ స్వీట్ లేడీ. అసలు నేను తర్వాత చాలాసేపు మాట్లాడితే ఆవిడ మీ బాబు మీ దగ్గర ఎంత ఉన్నాడో ఆవిడ దగ్గర మొత్తం ఫంక్షన్ అంతా ఆవిడ దగ్గరే ఉన్నారు. ఆవిడ ప్రేమ చూస్తే అసలు ఆవిడే తల్లి అన్నట్టు చూస్తే, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు మొత్తము తనే చూసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ అంతా బట్టలు తెస్తారు, నువ్వు బిజీ ఉన్నావని. ఏం పుణ్యం చేసుకున్నావు రా తల్లి, మీ ఆయనే బంగారం అనుకుంటే మీ ఆడపడుచు అంతకు మించి డబల్ బంగారం ఉంది. సో అండ్ స్టే బ్లెస్డ్, గాడ్ బ్లెస్ యూ. ఉషా ఆడపడుచులాగా అందరూ ఆడపడుచులు అలా ఉంటే గనక కొన్ని కష్టాలు, కొన్ని జన్మతః ఆడది అడుక్కొచ్చుకుంటుంది. కొన్ని అంటే భర్తతోటో ఆర్థికంగానో అడుక్కొచ్చుకుంటుంది. ఆ కర్మను ఎవ్వరూ తీసేయలేము. నేను అగ్రీ చేస్తా. వాళ్ళ కర్మకు మేం బాధ్యులమైన ఆడపడుచుల క్వశ్చన్. ఐ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఆర్థికమైన పరిస్థితికి, భర్త బిహేవియర్ అయిన పరిస్థితికి యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మీ వంతు సహాయంగా ఎంత బాగా చూసుకుంటున్నారా వచ్చిన ఆడపిల్లను అనేది మాత్రమే మన వరకు. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.